హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల యొక్క విద్యార్థులకి, వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ దృష్టిలో పెట్టుకొని ఒక ఇంపార్టెంట్ ఇయర్స్ అనే టాపిక్ అండి. ఇవే రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగేది. ఏపీ డిఎస్సి కానీ, ఏపీ కానిస్టేబుల్ కానీ, ఏపీ హైకోర్టు జాబ్స్ కానీ, ఎస్ఐపిసి కానీ, తెలంగాణ సంబంధించిన యొక్క డిఎస్సి కానీ, వివిధ పోటీ పరీక్షలు కానీ, టోటల్ ఎన్ఎఫ్ అండి. ఇది ఒక ఎక్స్పెక్టెడ్ యొక్క ఇయర్స్ అండి. వీటిపైన రేపు ఎగ్జామ్లో ప్రధానంగా మనం ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది. ఎంత చదివింది ముఖ్యం కదండి. ఈ ఎగ్జామ్ మూమెంట్లో ఒక ఎక్స్పెక్టెడ్ అంశాలండి. ఎంత క్వశ్చన్ ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ లెవెల్ అడుగుతున్నాడు, నువ్వు ఒక విజేత ఉండాలి, నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈసారి 100% నీదంటే ఒక జాబుగా ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి సార్. మీరు ఒక విన్నర్గా ఉండాలి, మీరు ఒక విజేతలుగా ఉండాలి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక విజేతలుగా నిలబడాలనే యొక్క లక్ష్యంతోనే మేము ముందుకు వస్తుంది మన అకాడమీ సార్. మనం ముఖ్యంగా చూడండి సార్, ఈ క్రింది వాళ్ళలో భారతదేశం ఏ సంవత్సరంలో పాకిస్తాన్తో ఇక్కడ యుద్ధం చేయలేదు? ఏ ఇయర్లో మనం యుద్ధం చేయలేదండి? 1949, 1971, 1965, 1999. ఇక్కడ ఆల్రెడీ సార్ 1965లో పాకిస్తాన్తో మనం యుద్ధం చేసాం. 1965లో 1999లో మే 13 నుండి జూలై 26 వరకు కార్గిల్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మన విజయం సందర్భంగా జూలై 26ను కార్గిల్ దివాస్గా పరిగణించుకున్నాం. 1971లో యుద్ధం చేశాం. బంగ్లా ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ నుండి విడిపోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్కు ఇండియా ఇక్కడ సాయాన్ని ప్రకటించింది. బంగ్లాకు మనం అండగా నిలబడ్డాం. మాకు వ్యతిరేకంగా మీరు పాకిస్తాన్కు, మాకు వ్యతిరేకంగా మీరు బంగ్లాకి ఎలా అండగా నిలబడతారని చెప్పి 1971 డిసెంబర్ 3 నాడు భారత్పై యుద్ధానికి వస్తే, డిసెంబర్ 4 నాడే పాకిస్తాన్ యొక్క సీ పోర్ట్ ఇక్కడ కరాచీ రేవు పట్టణాన్ని ఇక్కడ మనం ఆక్రమించుకోవడం జరిగింది ఇక్కడ. అందుకే ఆ విజయం సందర్భంగా 1971లో పాకిస్తాన్పై యుద్ధంలో విజయం సందర్భంగా డిసెంబర్ 4ను జాతీయ నావిక దళం రోజుగా మనం పరిగణించుకున్నామండి. మరి ముఖ్యంగా 1949 కాదు, ఇక్కడ 1947లో యుద్ధం చేశాం, 99లో యుద్ధం చేశాం, 65లో యుద్ధం చేశాం, 71లో యుద్ధం చేశాం. ఇదే ఇయర్లో పాకిస్తాన్తో 99లో యుద్ధం చేశాం. ఇదే ఇయర్లో ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకుంది. 65లో ఇదే ఇయర్లో పాకిస్తాన్తో యుద్ధం చేశాం. ఇదే ఇయర్లో అంతర్జాతీయ నెహ్రూ శాంతి బహుమతి, ఇదే ఇయర్లో జ్ఞానపీఠ అవార్డు యొక్క స్థాపన. 1971లో బంగ్లా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. ఇదే ఇయర్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ కూడా ఏర్పడింది. 1949 ఇదే ఇయర్లో చైనా ఆర్బీఐని జాతీయం చేసుకున్నాం. చైనా కమ్యూనిస్టు దేశంగా ఏర్పడింది. ఇదే ఇయర్లో నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం, అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 ఆమోదించుకుంది. 1949 నవంబర్ 26 ఏ ఇయర్లో పాకిస్తాన్తో మనం యుద్ధం చేశాం? 1999 2025 అంటే మే 7 నాడు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్న యొక్క ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాం. ఈ దాడిలో కీలకమైన పాత్ర పోషించిన యొక్క భారతీయ వైమానిక దళం అధికారులు అంటే
ఆమె ఇక్కడ సోఫియా ఖురేషీ, షీ బిలాంగ్స్ టు స్టేట్, గుజరాత్ రాష్ట్రం అండి. మరొక పర్సన్ ఇక్కడ ఎవరంటే ఇంకొక పర్సన్ అంటే ఇక్కడ ప్రధానంగా యోమికా సింగు. ఇద్దరు కూడా నాయకత్వం వహించిన యొక్క సంఘటన సార్. ప్రధానంగా వీటిపైనే ఎగ్జామ్లు మనకి పోటీ పరీక్షల్లో అడుగుతున్నాడు. ప్రతి పోటీ పరీక్షల్లో ఇయర్స్ నుంచి 2 లేదా 3 మార్కులు గ్యారంటీగా అడుగుతున్నాడు. ఒక్క మార్కే నీ లైఫ్ ఇక్కడ డిసైడ్ చేస్తుంది. డిఎస్సి లాంటి యొక్క ఉద్యోగాల్లో సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాని యొక్క పరిస్థితి. రేపు ఏపీ డిఎస్సి కనుక మిస్ అయితే 5-6 ఏండ్ల వరకు ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉండదు. ఇదే నీకు ఇక్కడ చివరి నోటిఫికేషన్. అందుకే ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక విన్నర్గా నిలబడాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ ఈ అవకాశం ఇక్కడ రాదు. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి మీరందరూ కూడా. ఓకే, ఏపీ హైకోర్టు జాబ్స్ రీసెంట్లీ నోటిఫికేషన్ వచ్చింది. ప్రతి పోటీ పరీక్షల్లో ఈ యొక్క ఇంపార్టెంట్గా ప్రశ్నలు ఉపయోగపడుతుంటాయి. మరొకటి చూడండి, గ్యారెంటీ అండి. ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది అడుగుతుంది సార్? ఏంటండి సరికానిది ఏది? 1964లో నెమలిని జాతీయ పక్షిగా, నెమలిని ఇక్కడ జాతీయ పక్షిగా గుర్తించడం జరిగింది. నెమలిని జాతీయ పక్షిగా ఇదే ఇయర్లో నెమలిని జాతీయ పక్షిగా గుర్తించుకున్నాం. ఇదే ఇయర్లో నెహ్రూ మరణించారు. ఇదే ఇయర్లో 1964లో నెమలి జాతీయ పక్షి అండి. 2008లో గంగా నదిని జాతీయ నదిగా గుర్తించుకున్నాం. 2009లో డాల్ఫిన్ జాతీయ జలచరంగా గుర్తించారు. 2010లో ఏనుగును జాతీయ వారసత్వ జంతువు గుర్తించుకున్నారు. తెల్ల ఏనుగుల దేశం అంటే థాయిలాండ్, 1000 ఏనుగుల దేశం అంటే లావోస్, 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు, 1000 సరస్సులు అంటే ఫిన్లాండ్, 1000 కొండల దేశం అంటే 1000 కొండల కంట్రీ మనకు వచ్చేసి అది ఇక్కడ రువాండా కంట్రీ అండి. ఓకే, అమెరికాలో ఏనుగు అంటే ఇక్కడ మరి రిపబ్లికన్ పార్టీ సింబల్ ఏనుగే. ఇండియాలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ సింబల్ కూడా ఇక్కడ ఏనుగే. భారత రాజ్యాంగాన్ని ఏనుగుతో మనం ఇక్కడ పోల్చుకుంటాం, కానీ పులిని జాతీయ జంతువుగా ఇది రాంగ్ అండి. 1972లో పులిని జాతీయ జంతువుగా గుర్తించుకున్నాం. 1973లో ఇండియాలో పులుల సంరక్షణ కోసం టైగర్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. ఏ ఇయర్లో అమల్లోకి వచ్చింది? 1973. ఇండియా దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో దేంట్లో 7th ఉంది? ఏరియా వైజ్ ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. దేంట్లో ఫస్ట్ ఉన్నాం? పాపులేషన్. ఏ ఇయర్ ఇది? 1973. రాంగ్ ఏముంది ఇక్కడ? 1973 రాంగ్. కానీ ఏ ఇయర్ ఉండాలి? 1972 ఉండాలి. ఇండియాలో ప్రజెంట్లీ 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 57 రతపాని, 58 మాధవ్. ఈ 2 కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ది టైగర్ రిజర్వ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక్కడ పిలుస్తున్నారు. ఓకే, మరి ముఖ్యంగా దీనితో పాటు ప్రధానంగా ఈ దేశంలో తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే బందీపూర్, తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్, ఆసియా ఖండంలో అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే వంటారా. ప్రజెంట్లీ హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. రేపు అంటే మే 31 నాడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందండి. మరొకటి చూడండి, గ్యారెంటీ అండి. 1969 గురించి
తప్పకుండా అడుగుతాడండి. 1969 సంవత్సరంతో సరైన వాటిని గుర్తించాడని చెప్పి అడుగుతున్నాడు. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి ప్రారంభించారా? మ్యాన్ బుకర్ బహుమతిని ప్రారంభించారా? తారాపూర్లో అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించారా? దాదాసాహెబ్ పాల్కే అవార్డును స్థాపించారా? అంతర్జాతీయ నెహ్రూ శాంతి బహుమతిని స్థాపించారా? ఇందులో ఏందండి రాంగ్ ఉంది? ఓకే, ఈ 4 కూడా రైట్ హ్యాండ్ ఇక్కడ, కానీ రాంగ్ ఉంది. ఇక్కడ నెహ్రూ శాంతి బహుమతిని 1969లో స్థాపించారు. ఇదే 1969లో ఇస్రో కూడా బెంగళూరులో స్థాపించారు. ఇదే ఇయర్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా చంద్రమండలం మీద అడుగుపెట్టిన ఇయర్. ఏ ఇయర్ అండి? 1969. ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. ఓకే, సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? గతంలో 9, ఇప్పుడు 8. ఏ దేశం హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది? హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫిన్లాండ్ ఫస్ట్ ఉంటుంది. హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫిన్లాండ్ ఫస్ట్ ఉంటుంది. ఓకే, ఇది 1969. ఇక్కడ ఇండియా దేంట్లో ఫస్ట్ అనుకున్నాం? పాపులేషన్. ఓకే అండి. 1961 సంవత్సరంతో సరికానిది ఏది గుర్తించండి. ఏంటండి ఇక్కడ ఒక్క మార్కే నీ లైఫ్ నిర్ణయిస్తుంది. ప్రతి పోటీ పరీక్షల్లో లక్షల మంది రాస్తుంటారు. లక్షల మందిలో నువ్వెక్కడో నువ్వే గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది రాసిన సంబంధం లేదు. రేపటి విజేత నేనే, రేపటి టాపర్ నేనే, రేపు కాబోయే విజేత నేనే. అక్కడ 2 పోస్టులున్నా 100 మంది అప్లై చేసినా ఆ పోస్ట్ ఒకటి నీదే ఉండాలి. ఒక ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళాలి. ఒక ఆత్మవిశ్వాసంతో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సార్. ఈసారి నువ్వు ఒక టాపర్గా ఉండాలి. ఈసారి ఒక విజేతగా తిరిగెళ్ళాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటేటివ్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విన్నర్గా ఉంటావు. ఈ అవకాశం ఎప్పుడు కూడా మళ్ళీ రాదు. చూడండి ఇక్కడ 1961 అర్జున అవార్డు స్థాపించింది 1961. వరకట్న నిషేధం 1961. యూరి గగరిన్ ఇక్కడ 1961 ఇక్కడ ఏప్రిల్ 12 నాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టింది ఇక్కడే. ఈ 3 రైటే ఉన్నాయి, రాంగ్ ఉంది. 1985లో ద్రోణాచార్య అవార్డు అండి. 1985 అండి ద్రోణాచార్య అవార్డు. ఈ దేశంలో ప్రముఖ క్రీడా కోచర్లకి అవార్డు ఇస్తారు. ఈ దేశంలో క్రీడారంగంలో అత్యున్నతమైన అవార్డు రాజీవ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. గతంలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఉండే. రెండోది అర్జున్ అవార్డు. పోయినసారి ఇంకా రాజీవ్ అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 4 ఇచ్చారు. డి గుగేష్, మానుబాకర్, మరొక అతను ఇక్కడ ప్రవీణ్ కుమార్, మరొక ప్లేయర్ అండి హర్మాన్ ప్రీత్ సింగ్, వీళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అర్జున్ అవార్డును 32 మెంబర్స్కి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. మరి ద్రోణాచార్య అవార్డును 3 ఇక్కడ సుభాష్ రాణా బ్యాడ్మింటన్, సందీప్ నంగ్వా ఓకే హాకీ ప్లేయర్, అదేవిధంగా ఒక షూటింగ్ ప్లేయర్ కూడా షూటింగ్ కోచర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ ఇయర్ అండి? 1961. 19th ఆర్టికల్ ఏం చెప్తుంది? పత్రిక స్వేచ్ఛ గురించి 61 ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రపతి అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు మహాభియోగం తీర్మానం ద్వారా తొలగించే ఆర్టికల్ అండి 1961. ఇక్కడ మరొకటి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే, 1972 సంవత్సరంతో సరికానిది ఏది అంటున్నాడు. అయ్యా ఇండియాలో పిన్ కోడ్ విధానం అమల్లోకి వచ్చింది ఇదే ఇయరా?
ప్రపంచ పర్యావరణ సంస్థను స్థాపించింది ఇదే ఇయరా? సింధు నది జలాల ఒప్పందం ఇదే ఇయరా? సిమ్లా ఒప్పందమా? పిన్ కోడ్ విధానం అమలులోకి వచ్చింది. 9 పిన్ కోడ్ జోన్ ఉన్నాయి. 9వది ఆర్మీ పోస్టల్ జోన్. ఓకే, కెన్యా క్యాపిటల్ నైరోబి కేంద్రంగా ప్రపంచ పర్యావరణ కార్యక్రమం సంస్థను ప్రారంభించారు. సిమ్లా ఒప్పందం 1972లో జరిగింది. ఇక్కడ సిమ్లా ఒప్పందం 1971లో యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఇండియా ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధినేత జూకర్ ఆలీ భుట్టో మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఇరు దేశాల సైన్యాలను అక్కడ సరిహద్దు నుండి వెనక పిలిపించుకోవాలి, శాంతియుతంగా ఉండాలని చెప్పి ఈ అగ్రిమెంట్ కూడా జరిగింది. సింధు నది జలాల ఒప్పందం అండి 1960 సెప్టెంబర్ 19 నాడు ఇండియా ప్రధాని నెహ్రూ ఇక్కడ. ఓకే, మరి అదేవిధంగా పాకిస్తాన్ అధినేత ఆయూబ్ ఖాన్, జూకర్ ఆలీ భుట్టో సిమ్లా దగ్గర వస్తాడు. ఇక్కడ ఆయూబ్ ఖాన్ మధ్య సింధు నది జలాల యొక్క ఒప్పందం జరిగింది. సింధు నది యొక్క వాటర్ మొత్తం కూడా దిగువ ప్రాంతానికి 80% వరకు కూడా మన భూభాగం నుండే వెళ్ళిపోతున్న యొక్క పరిస్థితి అండి. ఈ మధ్య సింధు నది జలాల ఒప్పందం సిమ్లా ఒప్పందం పాకిస్తాన్ రద్దు చేసుకుంటే సింధు నది జలాల ఒప్పందాన్ని ఇండియా ఇక్కడ రద్దు చేసుకోవడం జరిగిందండి. ఓకే, ఆన్సర్ ఏంది ఇక్కడ? ఓకే, సింధు నది జలాల ఒప్పందం 1960. ఇది రాంగ్ ప్రశ్న అండి. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి ఇక్కడ? 2005లో సమాచార చట్టం అమల్లోకి వచ్చిందా? 2005లో మహిళా గృహహింస చట్టం అమల్లోకి వచ్చిందా? 2005లో ఓకే జిఎస్టి అమల్లోకి వచ్చిందా? 2016లో నవంబర్లో నోట్ల రద్దు, డిమానిటేషన్, 2000 రూపాయల నోట్లు 500 రూపాయల యొక్క నోట్లు ఇక్కడ రద్దు, నోట్ల రద్దు. ఓకే అండి. మహిళా గృహహింస చట్టం కూడా ఓకే అండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అక్టోబర్ 12 నాడు అమల్లోకి వచ్చింది. స్వీడన్ నుండి స్వీకరించాం. ఈ దేశంలో సమాచార చట్టాన్ని అమలుపరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండోదే తమిళనాడు స్టేట్. ఇక్కడ హీరాలాల్ సమారియా జాతీయ సమాచార చట్టం యొక్క ప్రధాన కమిషనర్ అండి. కానీ జిఎస్టి ఎప్పుడండి? 2017 జూలై 1 నాడు జిఎస్టి అమల్లోకి వచ్చింది. జిఎస్టికి మద్దతు ప్రకటించిన తొలి రాష్ట్రం అంటే అస్సాం. వ్యాటుకు మద్దతు ప్రకటించిన తొలి స్టేట్ అంటే హర్యానా. వ్యాట్ అమల్లోకి వచ్చింది ఇక్కడ 2005 ఏప్రిల్ 1. సి ఆన్సర్ ఇక్కడ రాంగ్ ఉందండి. సి రాంగ్ అండి. ఇక్కడ మరొకటి చూడండి, ఈ క్రింది వల్ల సరికానిది ఏదంటాడు? ఏందండి? 2024 జూలై 1న దేశంలో 3 కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సిఏ. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత, బిఎస్సి అంటే భారతీయ సాక్ష్య ఆధీనం. 2019 370 ఆర్టికల్ రద్దయిందా? 2018లో ట్రిపుల్ తలాక్ అమల్లోకి వచ్చిందా? ఎన్ఈపి చట్టం 2020లో అమల్లోకి వచ్చింది. ఏందండి ఇక్కడ? సార్ 2024 జూలై 1 నాడు దేశంలో 3 కొత్త చట్టాలు వచ్చినాయి. 2019 ఆగస్టు 5 నాడు 370 ఆర్టికల్ రద్దయింది. 2018 ట్రిపుల్ తలాక్ బిల్లు ఆగస్టు 1న అమల్లోకి వచ్చింది. ఎన్ఈపి చట్టం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్టు ఓకే 2020లో ఇది అమల్లోకి వచ్చింది. కస్తూరి రంగన్ కమిటీ సూచన మరి అన్నీ కూడా ఇక్కడ ఇందులో సరైనవే. మరొకటి చూడండి, ఈ క్రింది వల్ల తప్పు ఏది? ఏందంటే తప్పు 2025 ఏప్రిల్ 22న పాల్గామ్లో ఉగ్రవాదుల దాడి, 2019 ఫిబ్రవరి 14న
పుల్వామాలో ఉగ్రవాదుల దాడి, 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాదుల దాడి, 2008 నవంబర్ 26 నాడు ముంబైలో ఉగ్రవాదుల దాడి, 2000 డిసెంబర్ 13 నాడు భారత పార్లమెంటుపై దాడి. ఇది రాంగు. 2001 డిసెంబర్ 13 నాడు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ భారత పార్లమెంటుపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో నిందితుడు అఫ్జల్ గురు అండి. 2008 నవంబర్ 26 నాడు దాడికి సూత్రధారి తాహూర్ హుసేన్ రానా. ఈ మధ్య తీసుకొచ్చాం. తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌజు ఈ ప్రాంతాలపై దాడికి పాల్పడ్డాడు. 2001 సెప్టెంబర్ 11 నాడు ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి, పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి. ఓకే, టిఎస్ఎఫ్ ఇక్కడ అంటే టిఆర్ఎఫ్ ది రెసిస్టెన్సీ ఫ్రంట్ అనేక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ దాడికి పాల్పడిన యొక్క సంఘటన అండి. మరొకటి చూడండి, ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించండి. ఏందండి, 1952లో దేశంలో అటవీ చట్టం అమల్లోకి వచ్చిందా? తొలిసారిగా లోక్సభకి ఎన్నికలు నిర్వహించారా? కమ్యూనిటీ డెవలప్మెంట్ యొక్క కార్యక్రమం అమల్లోకి వచ్చిందా? ఏందండి ఇక్కడ డి ఆన్సర్ రాంగో. అటవీ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో 33% అడవులు ఉండాలి. ఈ ప్రపంచానికి 21% పైగా ఎబో ఆక్సిజన్ అందించే అడవులంటే అమెజాన్ అడవులండి. చూడండి, క్రింది వాళ్ళలో సరైనది కానిది ఏది? ఏందండి ఇక్కడ 1956లో యూజీసీ స్థాపన, 1986లో కోటారి కమిటీ విద్యా విధానం, 2020లో ఎన్ఈపి, 2010 ఏప్రిల్ 1 అందరికి విద్యకు చట్టం అమల్లోకి వచ్చింది. ఏందండి 1984 రాంగ్. ఏముంది? బి. ఇయర్స్ నుండి గ్యారంటీగా ప్రతి పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క ఛాయిస్ ఉంటుంది. టోటల్ ఎనఫ్ అండి. ఇవే రేపు మేజర్గా ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది, పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.